హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దీని యొక్క వాక్యం పెట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ ధనవంతుడు అనుకున్న ప్రభావ, సర్వశక్తిమంతుడా, నీవే గొప్ప దేవుడు నమ్ముంచిన వారన్న ప్రభావ. నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు నమ్ముంచిన వారం నాయన. అవున ప్రభావ, నీ యొక్క పక్షం నిలబడి ఉన్నాం నా ప్రభావ. మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీ యొక్క నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమకరం గాక, దేవుని యొక్క నామం మహిమకరం గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడడానికి మనతో ఎంతో సిద్ధంగా ఉన్నారు. దేవుడి యొక్క ఆత్మ మూలముగా దేవుడి యొక్క ఆత్మ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించి ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుడి యొక్క ఆత్మానుసారమైన యొక్క మనసును, జీవమును ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. ప్రతి ఒక్క దేవుని యందు నడుచుకునే యొక్క ప్రతి ఒక్క మానవుడట ఆత్మసారమైన మనసు కలిగి ఉండాలి. అది యొక్క ఆత్మానుసారం యొక్క మనసు కలిగిన యొక్క ప్రతి ఒక్క వ్యక్తి అట దేవుడి యొక్క వాక్యము చేత నింపబడితేనే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటాడు. ఇక జీవము కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఎవరికైతే ఆత్మానుసారంగా మనసు కలిగి ఉంటారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, జీవము కూడా కలిగి కూడా తెలియపరుస్తుంది. హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడి ఉంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆయన యొక్క ఆత్మను సంచారిస్తూ ఉంది. కనుక దేవుని యందు వాక్యమందును స్తుతిస్తూ ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అదే కనుక రోమి 8:6 ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానముకై ఉన్నది. జీవమును సమాధానమై ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తి ఉంటారో వారి యొక్క ఆత్మానుసారమైన మనసు, జీవము, సమాధానము కలిగింది. హల్లెలూయా. సమాధాన కర్తయగు దేవుడు ప్రతి ఒక్కరిని తన కనురెప్పల వల్ల చూస్తున్నాడు. జీవము వృక్షం వలె ఆయన యొక్క జీవము కలిగిన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని ఒలివ వృక్షం వలెను ఆయన చేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్క మానవుడు తెలుసా దీని యొక్క వాక్యము నాటబడి ఉండాలి. హల్లెలూయా. యోహాను 14:6 యేసు నేనే మార్గమును సత్యమును. యేసు అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును. నా తప్ప ఎవరు కూడా నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రారే తెలియపరచు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క మనస్తత్వంతో కలిగి ఉన్నారో, ఎవరైతే ఆత్మ చేత పొంది ఉన్నారో వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయన అక్కడ యేసుప్రభువు తెలుసా నేనే మార్గమును సత్యమును జీవమును, నా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. ఎందుకంటే యొక్క యేసుక్రీస్తును ఈ యొక్క భూలోకానికి మానవ రూపంగా పంపించాడు. తన ప్రణాళిక నెరవేర్చడానికి, తన చిత్తము నెరవేర్చడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. కనుక తండ్రి దగ్గరికి కుమారే వెళ్ళగలడు. ఎందుకో తెలుసా, ఆయన మనస్తత్వం కలిగిన తండ్రియు కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. కనుక ఆయన ఆత్మ తండ్రితో పోలిగై ఉంది. ఎందుకో తెలుసా, కుమారుని యొక్క స్థితిగతులు ఎరిగినవాడు తండ్రి అయి ఉంటాడు, తండ్రి యొక్క స్థితిగతులు ఎరిగినవాడు కుమారుడై ఉంటాడు. కనుక అక్కడ ఏమంటున్నాడంటే నేను తప్ప నా తండ్రి దగ్గరికి ఎవరు పోలేరు అని చెప్పి అది వాస్తవం అన్నమాట. ఎందుకో తెలుసా, ఆయన పంపించిన కుమారుణ్ణి ఆయనే పిలుచుకోగలడు. అవును. అయితే పరలోక రాజ్యంలో వాసత్వం కావాలంటే ఏం చేయాలో తెలుసా, వాక్యానుసారంగా నడుచు యొక్క జీవితం కలిగి ఉండాలి, ఆత్మచేత పొందికని ఉండాలి, పరిశుద్ధాత్మదేవి యొక్క శక్తితో నింపబడి బీదలైన వారికి ఒక ఆత్మీయ ఆత్మానుసారం ఆహారం అందిస్తూ
ఆయన సువార్తను ప్రకటిస్తూ నడుచున్న వారందరినీ కూడా దేవుడు తన రాజ్యానికి వారసత్వం కలగడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ భాషకి పరలోక రాజ్యంలో ఆయన ఎలా ఉండాలనేది ఒక సిద్ధాంతం చేత దేవుని యొక్క శక్తి మూలముగా జన్మించిన వాడు ఎవరు తెలుసా? ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క నామాన్ని కనుక్కున్న వారే దేవుని మూలముగా జన్మించిన ఎవరు తెలుసా? నా యొక్క కలవగిరిలో రక్తం చిందించిన నా యేసయ్యనే తన కుమారుడుగా వచ్చాడు కనుక ఆయన చెప్పిన మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళారని సెలవిచ్చాడు. అవును, దేవుని యొక్క వాక్యం చేత ఎవరైతే ముందుకు వెళుతూ ఉంటారో, ఆయన నీతి నిజమాలను అనుసరించి నడుస్తూ ఉంటారో, తండ్రి దగ్గరికి పోవడానికి అడుగులుగా కలిగేస్తూ ఉంటారు. అదే రోమా 9:7 అబ్రహాము సంతానం అంత మాత్రము చేదా 8:7 ఏలనగా శరీర సారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏలనగా శరీర సారమైన మనసు దేవునికి విరోధంగా ఉంది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రము లోబడదు. హల్లెలూయా. ప్రియమైన కుమార్తె, దేవుని యొక్క వాక్యము చెప్తుంది, నీ యొక్క శరీరము, ఈ యొక్క మనుషుల యొక్క శరీరము తెలుసా దేవుడి యొక్క వాక్కు విరోధులై ఉన్నాయి. హల్లెలూయా. దేవుడే తన హస్తాల చేత మించి అందంగా చెక్కాడు, నిన్ను దేవుడే గాయించాడు. కానీ ఆ యొక్క అందాన్ని అట్లా ఏం చేస్తుందో తెలుసా? సున్నం వేసిన రాతి బొమ్మ వల్ల తయారు చేస్తున్నాం. అది ఏమవుతుంది? దేవుడికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు ఎలా ఉంటుంది తెలుసా? అపవాదం యొక్క సాదృశ్యం. అపవాదం ఏముంటుందంటే, ఈ యొక్క శరీరములు ఏమి పెట్టుకోమంటుందో, ఈ యొక్క అందాన్ని నాశనం చేయడానికి ప్రతి ఒక్క అపవాద సాతాను శరీరాన్ని సారమనుసు కలిగిన వారికి అపవాద సాతాను ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అప్పుడేమో తెలుసా? నీవు అపాయములు పడడానికి అపవాద సాతానికి ఆనందం, సంతోషం. కానీ దేవునికి అది ఇష్టము లేదు. దేవుని యొక్క నువ్వు దూరమై ఉన్నావు కనుక ప్రియమైన కుమార్తె, నీ యొక్క జీవితంలో ఉంది. నీ యొక్క ఆత్మానుసారమైన జీవము కలిగి నువ్వు ఉన్నావా? శరీర సారమైన జీవితము కలిగి ఉన్నావా? ఇప్పుడు తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టి బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే రోమా 7:22 అంతరంగముల పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. హల్లెలూయా. దేవుడి యొక్క నియమము ఏమై కలిగి ఉన్నాయో, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉన్నాయో, నీవు తీర్మానం చేసుకొని ఈ యొక్క శరీర యొక్క మనసత్వమును కలిగిన ఒక జీవితం ఉన్నట్లయితే ఆయన పాదల సన్నిధిలో కూర్చొని అయ్యా నీ యొక్క ఆత్మానుసారమైన మనసు కావాలయ్యా, నా యొక్క ప్రశాంత యొక్క జీవితం కలగాలంటే, నీ యొక్క రాజ్యంలోకి వెళ్ళాలంటే నాకు ఆత్మానుసారమైన మనసు కలగాలని నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తూ అడుగుతావో, దేవుడు నీకు శరీరానుసారమైన మనసును విడుదల చేసి ఆత్మానుసార మనసును కలగ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే రోమా 8:8 కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచలేరు. శరీర సంబంధం కలవారు దేవుని సంతోషపరచలేరు. ఎందుకు అంటే నీ ఆనందము నీకే, నీ సంతోషము నీకే, నీది నీకే. కానీ దేవుడికి విరోధమైన విషయము ఈ శరీర సారమైన మనస్సుతో కలవారు ఎరగలేకపోతున్నారు. కానీ అపవాది వల్ల పడుతున్నావు, నిన్ను పీడిస్తున్న విషయము నీకు తెలియకపోతుంది. కానీ తీర్పులో మట్టుకైతే నీకేమవుతుందో తెలుసా? తీర్పులో నిగ్గపోతే నా దేవుడే నిన్ను దూతలకు ఆజ్ఞాపించి
అగ్నిలో పడేయమంటే నీకు అర్థమవుతుంది. అప్పుడు ఇప్పుడు ఏమర్థమవుతుంది బిడ్డ? ఈ లోకానుసారమైన ఒక మనసుతో కలిగి ఉన్నావు. లోకానుసారమైన మనసుతో తెలుసా? ఈ యొక్క శరీర సంబంధం యొక్క ఆత్మ, శరీర యొక్క సంబంధం యొక్క ఆత్మకతో కలిగి ఉన్నావు. దేవుడు ఏం చేయమన్నాడు అది చేయాలి తప్ప దేవుడికి మించి నువ్వు శరీర అపవాది చేత అపవాది చేత లోగిలో నడిస్తే పరిశుద్ధాత్మ దేవుడికి నచ్చదు. కనుక పరలోక రాజ్యం వారసత్వం ఉండాలని తెలుసా? ఏముండాలి తెలుసా? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క సంకల్పమై ఉంది. దీని యొక్క వాక్యము అనుసరించి నడుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన ఆత్మ కుమ్మరించి సహాయం చేయడానికి సిద్ధంగా. చివరిగా 8 రోమా 8:9 దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మీలో నింపబడ్డప్పుడు ఆత్మ స్వభావాలు అవుతారు, కానీ శరీర సంబంధములు కాదు, శరీర స్వభావాలు కాదు. కనుక మీరు లోకములో నడుస్తున్న యొక్క తిరుగుతున్న యొక్క లోకానుసారమైన జీవితాన్ని మీరు వదిలేయాలి. ఎక్కడ తెలుసా? మూర్ఖాలు అడేయాలి. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరి దేవుని యొక్క ఆత్మ నిలిచి ఉన్నది. దాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించిన నడువు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె అని పిలుచుకొని తన కౌగిట్లో అత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లూకా 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నాడు. నువ్వు పరలోకమందున్న తండ్రిని నువ్వేమైతే అడుగుతున్నావో పరిశుద్ధాత్మ శక్తులు అడుగుతున్నావు, కానీ అది ఇవ్వడానికి నిశ్చయంగా ఉన్నాడు. నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన కుమార్తె, నీ యొక్క వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడే నువ్వు అడిగిన ప్రతిఫలం నీ చేతికి అందుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని తెలుసా? నీలో ఉన్న లోకాశ జీవబ్రహ్మలన్నీ వదిలేయాలి. నీలో ఉన్న అపవాద క్రియలన్నీ వదిలేయాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ చేతికి ఆత్మనప్పని సిద్ధంగా ఉన్నాడు. నీలో కుమ్మరించి ఈ అంతరంగములో పరిశుద్ధాత్మ సంచలనం చేయడానికి సిద్ధంగా. ప్రేమ కుమార్తె యొక్క జీవితంలో ఉంది. ఆత్మసారమైన మనసు కలిగి ఉన్నావా? శరీర సంబంధం కలిగి ఉన్నావా? అయితే ఆత్మసారమైన మనసు కలిగిన వారు పరిశుద్ధాత్మ దేవుడిని యొక్క సొత్తై ఉన్నారు. దీని యొక్క వాక్యం నడుస్తూ ఉంటారు. పరలోక రాజ్యానికి వారసు ఉంటారు. శరీర సంబంధమైన వారు లోకానుసారముగా జీవితం కలిగి ఉంటారు. లోకములో ఎలా నడుస్తుందో అలా చేయాలని ఇష్టపడుతుంటారు. అంటే అపవాదన సాతానుని పీడిస్తున్నాడు అర్థం. ప్రియమైన కుమార్తె, అపవాదన సాతానుని పీడిస్తున్నాడంటే నువ్వు మోకరించి ప్రార్థించి, అయ్యా ఇన్ని రోజులు నాలుగు శరీరసారమైన మనసు కలిగి ఉన్నానయ్యా, అది నచ్చుతలేదయ్యా. ఆత్మసారమైన కలిగి ఉంటే నా యొక్క జీవితం ప్రశాంతంగా ఉంటుందయ్యా అని మోకరించి ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయంగా సిద్ధంగా ఉంటాడు. పరిశుద్ధుడు ఆశ్రమంతుడా నీకు వందన ప్రభువా. త్రియేక దేవా, నీవే గొప్ప దేవుడు. నమ్ముచున్న వారము నీవు తప్ప ఈ లోకంలో ఇవ్వలేరయ్యా. ఇంతవరకు మాట్లాడిన ప్రతి ఒక్క మాట నా ప్రభువా మాటకు నాకు వందనలు స్తోత్రం. వింటున్నారు ఎవరైతే వింటున్నారు వారికి మారు మనసుకు సహాయం చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.